వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. దేవినేని అవినాష్ 2029 ఎన్నికల్లో తూర్పు తిరిగి దండం పట్టాల్సిందేనా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను. ఆ అంశం గురించే ఈరోజు మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవినేని అవినాష్ ఎప్పుడు కూడా ఆయన వార్తల్లోనే ఉంటారు. ఎందుకంటే తన తండ్రి నుంచి వస్తున్న లెగసీ అలాంటిది ఆ ఫ్యామిలీకి. దేవినేని నెహ్రూ అలియాస్ రాజశేఖర్. బెజవాడ రాజకీయాల మీద ఆయన ముద్ర ఏంటి? వంగవీటి రంగా వర్సెస్ దేవినేని అనే ఎపిసోడ్లో ఆయన ఏ ఏ స్థాయిలో క్రియేటివ్ రోల్ ప్లే చేశారు, ఆ లెగసీని అటు టీడీపీలో ఉన్నా అటు కాంగ్రెస్లో ఉన్న పదవులు కూడా ఆయన వెన్నంటే ఉండదు తీరు. కానీ ఎప్పుడు కూడా అలా దేవినేని ఫ్యామిలీకి ఒక ఇండివిజువాలిటీ ఉంది విజయవాడ రాజకీయాల్లో, ఎస్పెషల్లీ కృష్ణా జిల్లా రాజకీయాల్లో. అయితే ఎస్పెషల్లీ కాంగ్రెస్లో ఉండి రాష్ట్ర విభజన తర్వాత అంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవినేని నెహ్రూ తన కొడుకుతో పాటు ఆ రోజు టీడీపీ జెండా కప్పుకున్నారు. అయితే కొద్ది రోజులకి ఆయన అనారోగ్య కారణాలతో మరణించారు. మరణించిన తర్వాత ఇదే దేవినేని అవినాష్ను చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేశారు. చాలా ఓన్ చేసుకున్నారు ఆయన. తెలుగు యువత రాష్ట్ర బాధ్యతలు ఇవ్వడం జరిగింది. లోకేష్ కూడా చాలా క్లోజ్ అసోసియేట్గా మారారు దేవినేని అవినాష్ లోకేష్కి కూడా ఆ రోజున. అయినా సరే ఇక 2019 ఎన్నికలు వచ్చాయి. 19 ఎన్నికల్లో కొడాల నానిని గుడివాడలో కొడాల నానికి చెక్ పెట్టాలి, తమకు ఒక కొరకరాని కొయ్యగా మారిన కొడాల నానిని ఓడించాలంటే దేవినేని అవినాషే కరెక్ట్ అనుకున్నారు చంద్రబాబు నాయుడు. ఒక యూత్ లీడర్గా అప్పుడే ఎక్స్పోజ్ అయి ఉన్నారు కాబట్టి. అక్కడ పిన్నంనేని ఫ్యామిలీ దగ్గర నుంచి రా వెంకటేశ్వర దాకా అందరినీ కన్విన్స్ చేశారు చంద్రబాబు నాయుడు ఈయనకి టికెట్ ఇవ్వడం కోసం దేవినేని అవినాష్కి. సో వాళ్ళందరిలో కొంతమంది ఆమోదించకపోయినా దేవినేని అవినాష్కి అక్కడి నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే కొడాలి నాని చేతిలో ఆయన ఓడిపోయారు. ఎవరి చేతిలో అయితే తాను ఓడిపోయానో అదే చేతిని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు ఆ తర్వాత అవినాష్. అప్పటి నుంచి గంగ చంద్రముగ్గా మారినట్టు ఒకసారి వైసీపీలోకి వెళ్ళిన వెంటనే సో అదే ఏ పార్టీ అయితే తనకు టికెట్ ఇచ్చిందో, ఏ పార్టీ అయితే తనకు పదవులు ఇచ్చిందో ఆ పార్టీ మీదే ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడిని, ఆయన ఫ్యామిలీని, లోకేష్ని, ఆయన ఫ్యామిలీని. చాలా దారుణంగా అవినాష్ లాంటి వాళ్ళు టార్గెట్ చేసిన సందర్భం కూడా ఉంది. ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఏంటి అంటే ఆయన ఏకంగా పార్టీ ఆఫీస్ మీద పట్టాభి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అన్నారనే క్రమంలో ఏకంగా సజ్జల ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది, మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద. ఈ క్రమంలో దాన్ని లీడ్ చేసింది, ఆ దాడి మొత్తాన్ని లీడ్ చేసింది అవినాష్ అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఆ కేసు ఇప్పటికీ అవినాష్ మెడ మీద పేక మీద కత్తిలా వేలాడుతూనే ఉంది. ఆయనకి లుక్అవుట్ నోటీస్ కూడా ఇచ్చున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఈ రోజున దేవినేని అవినాష్కి సంబంధించి ఆయన ఎప్పుడైతే వన్స్ వైసీపీలోకి వెళ్ళారో కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం అత్యంత లాయల్టీ ఉన్న వ్యక్తిగా మారారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున అంతమంది లీడర్లు ఉన్నా వితౌట్ అపాయింట్మెంట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళగలిగే అంత ప్రయారిటీ ఉన్న వ్యక్తి ఎవరు అంటే దేవినేని అవినాషే. అధికారంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకున్నా అంత దగ్గరయ్యారు జగన్మోహన్ రెడ్డికి అవినాష్. తన లైజనింగ్ ద బెస్ట్ లైజనర్గా పేరుంది దేవినేని అవినాష్. రాజకీయాల్లో చిన్నవాడైనా సరే కాకుంటే తన తండ్రి లెగసీ మాత్రం ఆయనకు వర్కౌట్ కాలేదు. ఆయన 2009లో ఎంపీగా పోటీ చేసిన ఓడిపోయారు కాంగ్రెస్ నుంచి. అక్కడి నుంచి మనం చూస్తే ఏదైతే 2019లో టీడీపీ తరఫున గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఆయనకు విజయవాడ తూర్పు ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చారు. గద్దె రామ్మోహన్ చేతిలో మొన్నటి ఎన్నికల్లో కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. 24 ఎన్నికల్లో కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. అలా ఇప్పుడు దాకా ఎమ్మెల్యేగా కానీ అటు ఎంపీగా కానీ చట్టసభల్లో అవినాష్ అడుగు పెట్టలేకపోయారు. సో మరోవైపు కేసులు వెంటాడుతూ ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర జగన్మోహన్ రెడ్డి పక్కన నిలబడ్డ ఒకే ఒక వ్యక్తిగా అవినాషే కనిపిస్తూ ఉన్నారు మనకి. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినా పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టినా ఎక్కడైనా సరే దేవినేని అవినాష్ మాత్రం జగన్మోహన్ రెడ్డి వెన్నంటే ఉన్నారు. ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి వెంట నడిచి నేతలందరూ దూరం అవుతూ ఉంటే ఈరోజు అవినాష్ మాత్రం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక సాలిడ్గా నిలబడ్డారు. ఈరోజు ఒకవైపు ఆయన బీజేపీలోకి వెళ్తారని అయితే ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతూ ఉంది. పెద్దిరెడ్డి లాంటి వాళ్ళతో సాన్నిహిత్యం కారణంగా ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతారనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. అయితే ఇదంతా పక్కన పెడితే ఈరోజు ఆయన తూర్పు ఇన్ఛార్జిగానే ఉన్నారు, విజయవాడ తూర్పు ఇన్ఛార్జిగానే ఉన్నారు ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ నుంచి. కృష్ణా జిల్లా బాధ్యతలను కూడా చూసుకుంటూ ఉన్నారు ఆయన, ఉమ్మడి కృష్ణా జిల్లా. ఇక్కడ మనం చూసినట్లయితే తూర్పు బాధ్యతలను గతంలో కేసీఆర్ నాని పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన గెలుపు కంటే తూర్పు గెలుపు మీద ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి కారణంగా. జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఒక టార్గెట్ పెట్టారు, ఎలాగైనా దేవినేని అవినాష్ గెలవాలి అని చెప్పేసి. పాపం కేసీఆర్ నాని చేసిన ప్రయత్నం కూడా ఆయన విషయంలో విఫలమైంది. ఈరోజు మాత్రం మళ్ళీ ఆ గద్దె రామ్మోహనే గెలవడం జరిగింది. అయితే 2029కి ఈ విషయంలో మాత్రం కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. నిజానికి అవినాష్ని విజయవాడ ఎంపీగా వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి ఇన్సిస్ట్ చేశారు. అయినా సరే అవినాష్ మాత్రం తనకి లోక్సభకు వెళ్లాలని లేదు, తాను అసెంబ్లీకే పరిమితం అవ్వాలనుకుంటున్నాను, నాకు ససిమేరా నేను విజయవాడ నుంచి పోటీ చేయను అని ఆయన వెనక్కి తగ్గారు. అందుకు కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నుంచి విజయవాడ ఎంపీగా ఎవరు కంటెస్ట్ చేస్తే వాళ్ళు రాజకీయ సన్యాసం చేయడమే. అది ఎప్పటి నుంచో ఉంది. ఒక కోనేరు ప్రసాద్ దగ్గర నుంచి, ఒక పీవీపీ దగ్గర నుంచి, ఒక కేసీఆర్ నాని దాకా మనం చూసాం వాళ్ళు పోటీ చేసిన తర్వాత ఏమైపోయారు అనేసి. అందుకే ఆ సెంటిమెంటు తనకు కూడా వర్కౌట్ అవుతుందేమనే భయంతో తాను విజయవాడ ఎంపీగా వెళ్ళడానికి అవినాష్ ఇష్టపడట్లేదు అనేది వాస్తవం. ఆయన అనుచరుల్లో కూడా ఇలాంటి చర్చ ఉంది.
అయితే ఇదే సమయంలో ఇక్కడ ఆయన కొత్తగా వచ్చిన థ్రెట్ ఏంటి అంటే గద్దె రామ్మోహన్ వారసుడి రూపంలో ఆయనకి థ్రెట్ రాబోతా ఉంది. సో గద్దె రామ్మోహన్ ఒక సాలిడ్ పర్సనాలిటీ. మనం ఎప్పటి నుంచో కూడా టీడీపీకి అత్యంత లాయల్ వ్యక్తిగా ఉన్నారు. 94లో ఆయన ఇండిపెండెంట్గా గన్నవరం నుంచి పోటీ చేశారు. ఆయన ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది దాసరి బాలవర్ధన్ రావుని ఓడించి. చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఆయన పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. ఆయన పార్టీతోనే అసోసియేట్ కావడం జరిగింది. 99 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేస్తే ఆ రోజు పర్వతనేని ఉపేంద్రని ఓడించి మరీ ఆయన ఎంపీగా గెలుచున్నారు గద్దె రామ్మోహన్. మ్యాక్సిమం తనకి ఎదురులేని నేతగా పేరుంది ఆయనకు. బట్ ఆ తర్వాత ఎన్నికల్లో మాత్రం ఆయన ఓడిపోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు నుంచి పోటీ చేసి ఆ రోజు రాధా మీద ఓడిపోవడం జరిగింది. కొంత గ్యాప్ ఇచ్చారు ఆయన. కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం చూస్తే 14 నుంచి మళ్ళా వరుసగా తూర్పు నుంచి ఎమ్మెల్యే అవుతానే వచ్చారు. 14, 19 అండ్ దెన్ 24. 19 ఎన్నికల్లో కేవలం 23 సీట్లే గెలుచుకుంటే టీడీపీ, అందులో కూడా విజయవాడలో చాలా తక్కువ సీట్లు గెలుచుకుంటే విజయవాడ తూర్పు ఒక సీట్. అది అంత క్రైసిస్ టైంలో కూడా గద్దె రామ్మోహన్ గెలిచారు అక్కడ. ఇక వాళ్ళ వైఫ్ గద్దె అనురాధ కూడా జెడ్పీటీసీ హోదాలో ఆమె చేసిన పనులు కానీ ఎప్పుడూ వార్తల్లో ఉండే ఫ్యామిలీ, ప్రజలకు దగ్గరగా ఉన్న ఫ్యామిలీ. దట్టు కూడా ఎప్పుడు కాంట్రవర్సీలకి గద్దె రామ్మోహన్ దూరంగా ఉంటారనే పేరుంది. గద్దె అనురాధ కానీ గద్దె రామ్మోహన్ కానీ అలా ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు విజయవాడ రాజకీయాల్లో, కృష్ణా జిల్లాలో. నిజానికి మొన్నట కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గ కూర్పులో గద్దె రామ్మోహన్ పేరు చాలా ప్రముఖంగా వినిపించింది. కానీ ఎస్పెషల్లీ విజయవాడలో, అది కూడా కృష్ణా జిల్లా రాజకీయాల్లో సామాజిక వర్గ సమీకరణాల కోణంలో చూసి చంద్రబాబు నాయుడు ఆ ఈక్వేషన్స్లో గద్దె రామ్మోహన్ ఫిట్ అవ్వలేదు, ఆయన పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. సో అలాంటి క్రమంలో ఈరోజు గద్దె రామ్మోహన్ తరపున ఆయన కొడుకు క్రాంతి కుమార్ చాలా సీరియస్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన జనంతో మమేకం అవడం కానీ, ఆయన గత 2 ఎన్నికల్లో కూడా తన తండ్రి కోసం పనిచేస్తూ వచ్చారు. మొత్తం యూత్ అందరినీ కూడా తన తండ్రి వైపు గ్రాప్ చేసే ప్రయత్నం చేశారు. తన తండ్రి కోసం పూర్తి స్థాయిలో క్యాంపైన్లో కూడా ఆయన హైలైట్ అవుతూ వచ్చారు. అటు ఈ క్రమంలోనే లోకేష్ కూడా చాలా సన్నిహితుడిగా మారారు క్రాంతి కుమార్. సో ఇక ఈ క్రమంలోనే ఈరోజు తన తండ్రి తరపున ఆ కాన్స్టిట్యున్సీలో అనేక పనులను క్రాంతి కుమార్ చక్కబెడతా ఉన్నారు. మంచి లైజనర్గా కూడా అతని పేరు తెచ్చుకున్నారు చిన్న వయసులోనే. సో అందుకే నెక్స్ట్ ఎలక్షన్స్కి తాను పూర్తి స్థాయిలో రెస్ట్ తీసుకొని తన కొడుకు క్రాంతి కుమార్కి టికెట్ ఇస్తారు గద్దె రామ్మోహన్ అనే ప్రచారం జరుగుతోంది. ఆ దిశగా ఆయన తన సన్నిహితులతో కూడా మాట్లాడుతున్నట్టు, లీకులు ఇస్తున్నట్టు కూడా ఇంకో ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే పదే పదే క్రాంతి కుమార్ అక్కడ వార్తలో నిలుస్తూ ఉన్నారు. సో ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్, ఒకవేళ క్రాంతి కుమార్ని కనుక గద్దె రామ్మోహన్ ప్రమోట్ చేసే పనికైతే రేపటి ఎన్నికల్లో 29 ఎన్నికల్లో దేవినేని అవినాష్ వర్సెస్ క్రాంతి కుమార్ అనే ఈక్వేషన్ తూర్పులో తెర మీదకి రాబోతూ ఉంది. ఇదే జరిగితే గద్దె రామ్మోహన్కు ఏదైతే వరుస విజయాలన్నీ కూడా అటు ఆ లెగసీ క్రాంతి కుమార్కి కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఓటమిరుగా నేతగా మ్యాక్సిమం ఆయన గుర్తింపు ఉంది కాబట్టి, తూర్పులో తనకు ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి, ఇండివిజువల్ ఓట్ బ్యాంక్ ఉంది అపార్ట్ ఫ్రమ్ పార్టీ. అది తన కొడుకు కూడా, తన వారసుకు కూడా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది గద్దె క్రాంతి కుమార్కి కూడా. అయితే దేవినేని అవినాష్ మాత్రం ఈ విషయంలో, ఎందుకంటే ఆయనకి లెక్కకు మించిన బాధ్యతలు ఉన్నాయి పాపం జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. జగన్మోహన్ రెడ్డి పనులు చక్కబెట్టాలి, పార్టీ పనులు చక్కబెట్టాలి. ఇంకోవైపు చూస్తే జిల్లా ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారైనా, అది చూసుకోవాలి, తూర్పును చూసుకోవాలి. సో ఇన్ని బాధ్యతల నడుమ తన కాన్స్టెన్సీ మీద సరిగ్గా అవినాష్ ఫోకస్ పెట్టలేని సిచ్యువేషన్ అయితే ఉంది. దట్ అక్కడి నుంచి గెలిచిన సందర్భం కూడా లేదు కాబట్టి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మరి 29లో ఆయన తూర్పు కాన్స్టిట్యున్సీ నుంచి అక్కడే ఫోకస్ పెడితే ఎంతవరకు నెగ్గుకు రాగలరు అనేది అయితే ఒక చర్చ. నిజానికి క్రాంతి కుమార్ వర్సెస్ గద్దె క్రాంతి కుమార్ వర్సెస్ దేవినేని అవినాష్ అనే ఈక్వేషన్ తెర మీదకి వస్తే మరి తూర్పులో ఎలాంటి రాజకీయ ముఖ చిత్రం ఉండబోతుంది అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.